ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. అభినయ్ గారు గత 15 ఏళ్లుగా తన స్నేహితుడిగా ఉన్న వేగేష్ణ కార్తిక్ అలియాస్ సన్నీ వర్మ గారిని వివాహం చేసుకున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 2008లో రవితేజ్ గారి హీరోగా వచ్చిన నేనింతే సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా తన కెరీర్ని మొదలుపెట్టిన అభినయ ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించారు. 60 సినిమాల్లో నటించడం అంత గొప్ప విశేషమేమీ కాదు, కానీ అభినయ్ గారి గురించి తెలుసుకుంటే మాత్రం ఇది నిజంగా చాలా గొప్ప విశేషమే అనే విషయం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. పుట్టుకతోనే చెవుడితో పాటు మోగు కూడా ఉన్న అభినయ దాదాపు 3 సంవత్సరాలు నిండే వరకు సరిగ్గా నిలబడగలిగేవారు కూడా కాదు. నెలల వయసులోనే ఎంతో ప్రమాదకరమైన శస్త్రచికిత్స చేయించుకోవడమే కాకుండా ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ తన లోపాన్ని ఒక పాపంగా, శాపంగా భావించకుండా ఒక సవాలుగా స్వీకరించి తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అభినయ్ గారు తెలుగులో నటించిన సినిమాల్లో శంభో శివశంభో, దమ్ము, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, ధ్రువ, రాజుగారి గది 2, గామి, సీతారామం, ద ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమె పేరుకు తగ్గట్టే ఆమెని గొప్ప అభినేత్రిగా నిరూపించాయి. అయితే కేవలం నటిగా తనని తాను నిరూపించుకోవడం మాత్రమే కాకుండా ఒక మనిషి బలంగా అనుకుంటే ఎంతటి కష్టమైన విషయంలో అయినా విజయం సాధించవచ్చని తన విజయాలతో నిరూపించి కొన్ని లక్షల మందికి స్ఫూర్తిపాఠంగా నిలిచిన అభినయ్ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియో చూసే మన ఛానల్ కుటుంబ సభ్యులకు కూడా ఒక అత్యద్భుతమైన అవకాశం. మనలో చాలామంది మింత్రా, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో షాపింగ్ చేసేటప్పుడు అత్యంత భారీ డిస్కౌంట్స్తో అత్యుత్తమ క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్స్ని వెతకడంలో ఎంతో కష్టాన్ని ఎదుర్కొని ఉంటారు. అందుకే ఆ రీసెర్చ్ అంతా మేమే చేసి అలాంటి అన్ని ప్రోడక్ట్స్ డీటెయిల్స్ని మన వీడియో వ్యూ ప్రోడక్ట్స్లో పెట్టడం జరిగింది. ఆ లింక్స్ ద్వారా మీరు ఏ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసినా కూడా మీకు మంచి డిస్కౌంట్స్ రావడం గ్యారంటీ. అలాగే అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది కనుక తప్పకుండా ఇక నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొనుగోలు చేసినా కూడా మన ఛానల్లో పెట్టిన లింక్స్ ద్వారానే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక వీడియోలోకి వస్తే అభినయ 1991 నవంబర్ 13న ఆనంద్ గారు మరియు హేమలత గారుల దంపతులకి 3వ సంతానంగా చెన్నైలో జన్మించారని ఇంటర్నెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా అభినయ్ గారి తండ్రి 1991 ఆగస్టులో అభినయ్ గారికి అత్యంత ప్రమాదకరమైన సర్జరీ చేయించాల్సి వచ్చిందని చెప్పారు. అందువలన ఆమె జన్మించిన తేదీ స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి నెలకొన్నప్పటికీ 1991లోనే ఆమె జన్మించి ఉంటారని అంచనా. అంటే ఇప్పుడు ఆమెకి 34 సంవత్సరాలు. అభినయ్ గారికి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు. అభినయ్ గారి తండ్రి ఆనంద్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. ఆనంద్ గారికి నాటకాలన్నా, సినిమాలన్నా విపరీతమైన ఆసక్తి. ఆయన ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు కూడా. అయితే ఆయన అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. అందుకే తన కుమార్తె పుట్టగానే అత్యంత అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఆమెను చూసిన 2 గంటల్లోనే తన కుమార్తెని గొప్ప నటిని చేయాలనే ఆలోచనతో మరో ఆలోచన లేకుండా తన కుమార్తెకి అభినయ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే అంత అందమైన కుమార్తె తమకు జన్మించిందనే ఆనందం అభినయ్ గారి తల్లిదండ్రులకి ఎక్కువసేపు మిగలలేదు. దానికి కారణం అభినయ ఏ సౌండ్ చేసినా స్పందించకపోతూ ఉండటమే. ఆ లోపాన్ని గమనించిన అభినయ తల్లిదండ్రులు అభినయ్ గారికి 21వ రోజున ఒక డాక్టర్కి చూపించి వారి సందేహాన్ని వివరించారు. అయితే వారి అనుమానాన్ని కొట్టిపడేసిన ఆ డాక్టర్ ఇంత చిన్న పాప గురించి స్పందించడం లేదని, అప్పుడే కంగారు పడతారేంటండి మీరు మీ ఆలోచనలు అని కొట్టిపడేశారు. దాంతో తమ మనసుల్లో ఆ ఆలోచన అలాగే ఒక పక్క పీడిస్తూ ఉన్నప్పటికీ డాక్టర్ చెప్పినట్టే జరగాలని, తమ అనుమానం అబద్ధం కావాలని కోరుకున్నారు అభినయ్ గారి తల్లిదండ్రులు. అయితే వారి అనుమానమే నిజమైంది. సాధారణంగా పిల్లలు చిన్న సౌండ్ వస్తేనే ఉలిక్కిపడతారు. కానీ అభినయ మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ సౌండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టినా, గట్టిగా అరిచినా కూడా స్పందించకపోతూ ఉండడంతో మరింత కంగారు పడిన అభినయ తల్లిదండ్రులు ఆమెకు మాట కూడా రావడం లేదనే విషయాన్ని గమనించారు. ఆ రోజుల్లోనే ఇలాంటి సమస్యలకి ఇండియాలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డాక్టర్ మోహన్ కామేశ్వరరావు గారిని సంప్రదించగా అభినయకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వీలున్నంత త్వరగా సర్జరీ చేయాలని, లేదంటే ప్రాణాలకు కూడా ప్రమాదం అవ్వచ్చని, అలాగని సర్జరీ కూడా చాలా ప్రమాదకరమైన సర్జరీ అని, ఏమైనా తేడా వస్తే బిడ్డ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చని ఆయన చెప్పడంతో ఆయన మాటలకు భయపడిన అభినయ్ గారి తల్లి హేమలత గారు ఏడుస్తూ తన భర్తని హాస్పిటల్ బయటికి పిలిచి వెళ్ళిపోదామని బతిమాలారు. కానీ అది సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కాదని గ్రహించిన అభినయ్ గారి తండ్రి ఆనంద్ గారు డాక్టర్ గారిని కలిసి ఇదే సమస్య మీ కుమార్తెకు వస్తే ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మీరేం చేస్తారండి అని అడిగారు. నేనైతే ఎలాగోలా రిస్క్ తీసుకునైనా సర్జరీ చేయిస్తానని చెప్పారు ఆ డాక్టర్. ఆ సర్జరీకి ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు అవసరమయ్యాయి.
అయితే ఆనంద్ గారి పరిస్థితిని అర్థం చేసుకొని బంధువులతో పాటు ఆయన స్నేహితులు కూడా సమయానికి ఆదుకోవడంతో ఆ ఆపరేషన్ చేయించడం ద్వారా అది విజయవంతం అవ్వడంతో అభినయ్ గారి ప్రాణాలు నిలబడ్డాయి. కానీ మాట రాకపోవడం, చెవులు వినిపించకపోవడంతో పాటు దాదాపు 3వ సంవత్సరం వచ్చే వరకు ఆమె లేచి నిలబడి నడిచే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, వారితో పాటు అభినయ్ గారి అమ్మమ్మ, నాయనమ్మ కూడా ఎంతో బాధపడుతూ ఉండేవారు. దాంతోపాటు అభినయ్ గారి అమ్మమ్మ నిరంతరం తనకు నూనెతో మద్దన చేస్తూ ఉండడంతో పాటు తన మనవరాలతో ఆడుకుంటూ ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా మంచి మంచి కథలు చెప్తూ తనని ఆట పట్టిస్తూ ఉండేవారు. ఆమెను సరదాగా నువ్వు నా హస్బెండ్ అనేవారట అభినయ. అలా కొన్ని రోజులు గడిచాక తన 3వ ఏట అభినయ లేచి నిలబడగానే వారింట్లో అందరికీ నిజమైన పండగ వచ్చినట్టు అనిపించింది. ఆ తర్వాత అభినయ నడవడంతో పాటు పరుగులెత్తడం కూడా ప్రారంభించడంతో ఎంతో ఆనందపడ్డారు అభినయ కుటుంబ సభ్యులు. చిన్ననాటి నుంచి అభినయ్ గారి నాన్నగారితో పాటు అమ్మమ్మ కూడా అభినయ్ ఎంతో అందంగా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ మురిసిపోయేవారు. ప్రత్యేకించి అభినయ్ గారి అమ్మమ్మ అయితే తన మనవరాలతో ఆడుకుంటూ చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆమెను నవ్విస్తూ ఉండేవారు. అభినయ్ గారికి ఉన్న సమస్య కారణంగా ఆమె చదువు కూడా సక్రమంగా సాగలేదు. కేవలం 10వ తరగతితోనే ఆమె చదువును ముగించేయాల్సి వచ్చింది. అది కూడా దివ్యాంగులకు ఉండే ప్రత్యేకమైన సదుపాయాలతో అభినయ్ గారిని చదివించారు. అభినయ్ గారి పెదనాన్నగారి కుమార్తె కూడా వికలాంగురాలే కావడంతో తమ కుటుంబంలోనే మరో ఆడపిల్లకి ఈ పరిస్థితి రావడంపై అభినయ్ గారి కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు. అభినయ్ గారు చిన్నప్పుడు సరిగ్గా తిండి కూడా తినేవారు కాదు. ఆమెకి ఏమైనా తినిపించాలంటే అభినయ్ గారి తల్లికి దాదాపు కనీసం 2 గంటలైనా పట్టేది. అయినా కూడా సాటిలేని తల్లి ప్రేమతో ఎంతో ఓపికగా, ఓర్పుగా ఆమె తినిపించేవారు. హియరింగ్ ఎయిడ్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ చిన్ననాటి నుంచి తనకు సహజంగా వచ్చిన డ్యాన్స్తో అందరినీ అలరిస్తూ ఎప్పుడూ తనకున్న లోపాన్ని తలుచుకొని కుంగిపోకుండా తనకున్న మంచి వ్యక్తిత్వంతో తన కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ప్రేమని నిరంతరం గెలుచుకుంటూ ఎదిగిన అభినయ్ గారిని ముందుగా నటన చేయాలనుకున్న ఆమె తండ్రి ఆ తర్వాత కాస్త ఆలోచించి నటికి తప్పకుండా వినికిడి, వాక్కు రెండూ అవసరం గనక తనని మోడల్ని చేస్తే కేవలం అందం మరియు ఎక్స్ప్రెషన్స్ సరిపోతాయి గనక ఆ విధంగా ప్రయత్నం చేద్దామని భావించారు. అయితే తన తండ్రి సినిమాల్లో నటించేటప్పుడు చూడ్డానికి వెళ్లే అభినయ్ గారు ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో సీనియర్ డైరెక్టర్ కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో 2002లో వచ్చిన జెండా అనే సినిమాలో తన తండ్రి ఆనంద్ గారు ఒక చిన్న పాత్రలో నటించే సమయంలో సినిమా వాతావరణం చూసి తాను కూడా ఎలాగైనా ఒక మంచి నటిని అనిపించుకోవాలనే సంకల్పంతో నిరంతరం ఆ దిశగా కృషి చేయడం మొదలుపెట్టారు. మరోవైపు తన కుమార్తెని ఎలాగైనా మంచి నటిని చేయాలనే ఉద్దేశంతో అభినయ్ గారి తండ్రి ఆనంద్ గారు కూడా ఎన్నో సినిమాల ఆఫీసులకి అభినయ్ గారి ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. అయితే ఆమె ఫోటోలు చూసి అందరూ అమ్మాయి చాలా బాగుందని చెప్పేవారు. కానీ ఆమెకున్న సమస్య గురించి చెప్తే అభినయ్ గారి తండ్రిని చూసి అమ్మాయికి ఏది వినపడదంట, మాటలు రావంట, కానీ వీడెవడో పిచ్చోళ్ళలా ఉన్నాడు, అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు అని ఎగతాళి చేయడం కూడా జరిగింది. మొత్తం మీద రవితేజ్ గారు హీరోగా నటించగా 2008లో రిలీజ్ అయిన నేనింతే సినిమాలో ప్రొడ్యూసర్గా నటించిన షాయజీ షిండే గారి కుమార్తె పాత్రలో నటించి తన కెరీర్ని ప్రారంభించిన అభినయ్ గారు ఆ తర్వాత నాగార్జున గారు హీరోగా వచ్చిన కింగ్ సినిమాలో హీరోయిన్ త్రిష గారి స్నేహితురాలుగా, ఆ తర్వాత సంగమం అనే చిత్రంలో కూడా ఒక మంచి పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్గా మాత్రం 2009 జూన్ 26న రిలీజ్ అయిన నాదోడిగల్ సినిమా గురించే చెప్పుకోవాలి. ప్రముఖ తమిళ డైరెక్టర్ సముద్రకని గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించడంతో పాటు పవిత్ర అనే పాత్రలో అభినయ్ గారి నటనకి అందరూ ముగ్ధులైపోయారు. ఆమె గురించి తెలుసుకున్నాక ఆమె అనితర సాధ్యమైన ప్రతిభకి మరింత ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. నాదోడిగల్ సినిమా తెలుగులో రవితేజ్ గారి హీరోగా శంభో శివశంభో అనే పేరుతో, కన్నడలో హుడుగురు అనే పేరుతో రీమేక్ అయ్యింది. ఆ 2 సినిమాల్లో కూడా పవిత్ర అనే పేరుతోనే తాను ఒరిజినల్ తమిళ సినిమాలో నటించిన పాత్రలోనే నటించారు అభినయ. అయితే తెలుగు రీమేక్లో నటించే ముందు తమిళ వెర్షన్ చూసిన హీరో రవితేజ గారు సినిమా అంతా అయిపోయాక అభినయ్ గారి గురించి ప్రస్తావిస్తూ ఆ అమ్మాయి ఎవరో గాని చాలా బాగా నటించిందని చెప్పారట. అప్పుడు ఆయనకి ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఆ అమ్మాయికి వినపడదని చెప్పడంతో మళ్ళీ మరొకసారి సినిమా మొత్తం చూసి అందులో అభినయ్ గారి యాక్టింగ్ కూడా చూసి ఎంతగానో ప్రశంసించారట. అయితే తొలిసారి తాను నటించిన ఆ పాత్రకు గాను మొత్తం 3 భాషల్లో కూడా తన నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని అందుకొని సంచలనం సృష్టించారు అభినయ. తమిళ వెర్షన్ అయిన నాదోడిగల్ సినిమాలో పవిత్ర అనే పాత్రలో నటించే అవకాశం కూడా అభినయ్ గారికి ఎంతో ఆశ్చర్యకరంగా లభించింది. ఆ సినిమాలో ఈ పాత్రకు గాను ముందుగా ఒక ముంబై అమ్మాయిని ఫైనల్ చేశారు. అయితే ఆ అమ్మాయికి తమిళ్ రాదు. దాంతో తనకి ఇబ్బంది అవుతుందని భావించిన ఆ అమ్మాయి ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. అదే సమయంలో ఒక మంచి నటి కోసం వెతుకుతున్నారు ఆ చిత్ర యూనిట్. ఆ సమయంలో ప్రముఖ కోఆర్డినేటర్ అయిన అమిత్ గారిని ఎంతోసేపు వెయిట్ చేసిన తర్వాత కలవగలిగారు అభినయ్ గారి తండ్రి.
కలిసిన తర్వాత అభినయ్ గారి ఫోటో చూపించగానే ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్పిన అమిత్ గారు ఆ తర్వాత అభినయ్ గారి తండ్రి ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఆ అమ్మాయికి వినపడదు కూడా అని చెప్తే ఎలా కనిపిస్తున్నాను నేను? యాక్టింగ్ అంటేనే చెప్పేది బాగా అర్థం చేసుకొని బాగా డైలాగులు చెప్పాలి, ఆ రెండూ రాకుండా ఆ అమ్మాయి నటిస్తుందని ఎలా అనుకున్నారు అని అడిగారట. అయితే అభినయ్ గారికి యాక్టింగ్ పై ఉన్న ఆసక్తి, ఆమె ప్రతిభ గురించి తెలిసిన ఆమె తండ్రి తప్పకుండా తను ఎంతో బాగా నటించగలుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని చెప్పడంతో అభినయ్ గారు ఫోటో తీసుకుని వెళ్ళిన అమిత్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి అలా ఆలోచిస్తూనే ఉండిపోయారు. ఇంటికి వెళ్ళగానే తన భార్యను పట్టుకొని ఏడ్చేసిన ఆయన జరిగిన విషయం అంతా చెప్పి, మన అబ్బాయి మాట్లాడలేకపోతూ ఉంటే మనం వాడి గురించి అస్సలు పట్టించుకోవడం లేదు, కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇంతలా తపన పడుతున్నారని చెప్పి వాళ్ళ అబ్బాయి మీద పూర్తిగా దృష్టి పెట్టి చికిత్స ఇప్పిస్తే ఆ అబ్బాయి నార్మల్ అయ్యాడట. మొత్తానికి అమిత్ గారు అభినయ్ గారి ఫోటోని దర్శకుడు సముద్రకని గారికి చూపించడం, ఆయన అభినయ్ గారిని తన చిత్రంలోని పాత్రకు సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే షూటింగ్ సమయంలో యూనిట్ వారందరికీ సముద్రకని ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే అభినయ అనే అమ్మాయి మనతో షూటింగ్లో పాల్గొంటుంది, తనకి ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగకూడదు, తను ఎప్పుడూ షూటింగ్లో ఆనందంగా నవ్వుతూ ఉండేలా చూసుకోవాలి అని చెప్పారట. దానికి తగ్గట్టే వచ్చిన అవకాశాన్ని అత్యద్భుతంగా ఉపయోగించుకున్న అభినయ్ గారు ఆ పాత్రలో తాను తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చేయలేరు అనే స్థాయిలో చేయడంతో ఆమెకి అదే పాత్రకు సంబంధించి తెలుగు మరియు కన్నడ భాషల్లో కూడా అవకాశం రావడం, 3 భాషల్లోనూ నటిగా అదరగొట్టిన ఆమె మొత్తం 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించడం జరిగింది. అయితే 2020లో వచ్చిన నాదోడిగల్ సీక్వెల్ మాత్రం ఫ్లాప్ అయింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా అభినయ్ గారికి ఒక మర్చిపోలేని అనుభవం ఉంది. 2009 ఎన్నికలకు ముందు సంగారెడ్డి ప్రాంతంలో తన కుమార్తెకు ఉన్న సమస్యను చెప్పుకొని ఆమెకు సాయం చేయమని అడుగుదాం అనుకుని వైఎస్ఆర్ గారి కాన్వాయ్ని ఫాలో అయ్యారట అభినయ్ గారు మరియు ఆమె తండ్రి. ఆ విషయం గమనించిన వైఎస్ఆర్ గారు తన కాన్వాయ్ని ఆపి అభినయ్ గారిని తన పక్కన కూర్చోబెట్టుకొని 10 నిమిషాల పాటు మాట్లాడడమే కాకుండా, ఈ అమ్మాయికి ఒక్కదానికే కాదు, వినికిడికి సంబంధించి ఇలాంటి ఇబ్బంది ఉన్న అందరికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా 10 లక్షలకు పైగా ఖర్చయ్యే కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని చేయిస్తామని చెప్పారట. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కానీ ఆయన స్పందించిన తీరు మాత్రం తమ మనసుల్లో నిలిచిపోయిందని చెప్పారు అభినయ్ గారి తండ్రి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన అభినయ్ గారికి దిగ్గజ హీరో రజనీకాంత్ గారంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం. అయితే 2023లో అభినయ్ గారు నటించిన కొన్ని చిత్రాలు చూసిన రజనీకాంత్ గారు ఆ అమ్మాయి ఎవరో పేరు తెలియదు కానీ ఆమె యాక్టింగ్ స్కిల్స్కి నా సెల్యూట్ అని చెప్పారట. ఆ తర్వాత తన తండ్రితో కలిసి రజనీకాంత్ గారిని కలిసిన అభినయ్ గారిని ఆయన ఎంతగానో ప్రశంసించారట. 2006లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో నటించిన అభినయ్ గారి తండ్రి ఆనంద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బృందావనం సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ సమయంలో దమ్ము సినిమా కోసం మాట్లాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చిన దమ్ము సినిమా నిర్మాత కెఎస్ రామారావు గారు అంతకు ముందే ఆనంద్ గారు ఆయనకు పరిచయం ఉండడంతో ఆయనతో మాట్లాడుతూ, మీ అమ్మాయి గురించి విన్నాను, కొన్ని సినిమాలు చేసిందట కదా అని అడిగి, ఆ అమ్మాయికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, యాక్టింగ్ చేయించడం కష్టం, అలాంటి అమ్మాయితో సినిమా చేయడం చాలా చాలా కష్టం అన్నారట. అలా అన్న కొన్నాళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దమ్ము సినిమాలో డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే ఒక సీన్లో అభినయ్ గారు నటించాలి. ఆమె డైలాగ్కి లిప్ మూమెంట్ ఇస్తూ అందుకు సరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. మొత్తం ఆ డైలాగ్ 6 లైన్లు ఉంది. ఫస్ట్ టేక్లో 4 లైన్లు చెప్పాక తనకు తానే కట్ చెప్పి 5 నిమిషాలు సమయం తీసుకొని ఆ తర్వాత ఏకదాటిగా అత్యద్భుతంగా ఆ డైలాగ్ చెప్పేశారు అభినయ. ఆ తర్వాత కొంతసేపటి వరకు ఆ సినిమా సెట్లో చప్పట్లు తప్ప ఇంకేమీ వినిపించలేదు. ఎందుకంటే అప్పుడు ఆ సినిమా యూనిట్లో ఉన్న దాదాపు 100 మంది కూడా అంతులేని ఆనందంతో, ఆశ్చర్యంతో అభినయ్ గారి పెర్ఫార్మెన్స్ని చూసి క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. చెవులు వినిపించిన అమ్మాయి, మాట్లాడడం రాని అమ్మాయి ఎలా లిప్ మూమెంట్ ఇస్తుందా, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అనుకున్న అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఆమె చేసిన నటన చూసిన ఆ సినిమా నిర్మాత కెఎస్ రామారావు గారు ఆనంద్ గారిని మళ్ళీ పిలిచి, ఆనంద్, మీ అమ్మాయితో పనిచేయడం చాలా సులువయ్యా అన్నారంటేనే ఆమె ప్రతిభ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 7th సెన్స్ అనే సినిమాలో సూర్య గారి భారీగా నటించిన అభినయ దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారికి అక్కగా, డమరకం సినిమాలో నాగార్జున గారికి చెల్లిగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో హీరోలిద్దరికీ చెల్లిగా, రామ్ చరణ్ గారి ధృవ సినిమాలో డాక్టర్ అక్షరాగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భాషల్లో ఎన్నెన్నో సినిమాల్లో నటించి ప్రపంచంలోనే ఇలాంటి లోపాలతో ఇన్ని పెద్ద సినిమాల్లో నటించిన ఏకైక నటీమణిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అభినయ్ గారి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆమె అమ్మమ్మ 2022లో మరణించగా 2024లో అభినయ్ గారి తల్లి హేమలత గారు కూడా మరణించడం ఆమెను తీవ్రంగా కలచివేసిందని చెప్పొచ్చు. హీరో విశాల్ గారితో అభినయ్ గారిది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఆయన హీరోగా 2014లో వచ్చిన పూజయ్ సినిమాలో మొదటిసారి ఆయన కాంబినేషన్లో నటించారు అభినయ.
ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో 2023లో వచ్చిన మార్క్ యాంటనీ సినిమా అయితే మరింత భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన కెరీర్లో తొలిసారి 100 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే విశాల్ గారు హీరోగా నటించిన లాఠీ అనే సినిమా ఆడియో లాంచ్లో యాంకర్ గారు విశాల్ గారినే రియల్ లైఫ్లో మీరు అభినయ్ గారి హస్బెండ్ రోల్ తీసుకోబోతున్నారా అని ఆడియన్స్ అడగమన్నారు అని అడిగారు. దానికి విశాల్ గారు నేరుగా సమాధానం చెప్పకుండా నేను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ పూర్తయ్యాక మాత్రమే ఆ తర్వాత వచ్చే మొదటి ముహూర్తంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా వార్తలు చెలరేగాయి. అయితే 2025 మార్చి 9న తన చిన్ననాటి స్నేహితుడు వేగేశ్న కార్తిక్ గారితో అభినయ్ గారి నిశ్చితార్థం జరగడంతో ఆ వార్తలు తప్పని తేలింది. ఏప్రిల్ 16న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వారి వివాహం కూడా ఎంతో ఘనంగా జరిగింది. 20వ తారీఖున వారి రిసెప్షన్ కూడా ఉండబోతుందని సమాచారం ఉంది. అభినయ్ గారు తన కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో తాను నేర్చుకున్న సైన్ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడతారు. అంతేకాకుండా అభినయ్ గారికి ఉన్న ట్రాన్స్లేటర్ కీర్తన గారు కూడా ఆమెకి ఇతరులతో కమ్యూనికేట్ చేసేలా చేయడంలో ఎంతో సహాయంగా ఉంటారు. అయితే తనకున్న సమస్యల గురించి ఎలా అనిపిస్తుందని అభినయ్ గారిని అడిగితే ఒక సందర్భంలో చిరంజీవి గారు చెప్పిన కప్పల కథని అభినయ్ గారు తన జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనిపించింది. కొన్ని కప్పలు ఒక స్తంభాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా చూస్తున్న వాళ్ళంతా కప్పలేంటి, స్తంభం ఎక్కడమేంటి అని రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటే అన్ని కప్పలు కొంతవరకు ఎక్కి ఆ నెగిటివ్ కామెంట్స్ విని కింద పడిపోగా కానీ ఒక కప్ప మాత్రం చివరి దాకా ఎక్కి అక్కడ నిలబడి ఉంది. ఓ శభాష్ అన్నారు అందరూ. అది దిగొచ్చిన తర్వాత చాలా గొప్పగా ఎలాగ ఎంత ధైర్యం నీకు ఎలా వెళ్ళిపోయావుంటే ఏంటన్నావు అందంట. కాదు ఎంత గొప్పగా ఉన్నావు. సో దానికి చెవుడు పాపం. అందుకనే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా మనం కూడా నెగిటివ్ వాటికి ఒక చెవుడు అనేది ఆపాదించుకోవాలి. చిరంజీవి గారు ఎలాగైతే చెప్పారో అభినయ్ గారు కూడా అలాగే ఎగ్జాక్ట్గా చెప్పారు. నేను ఈ లోపాలు ఇచ్చినందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను. ఎందుకంటే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అంటారు. వినడానికి మాట్లాడడానికి నాకు ఎలాగో అవకాశం లేదు కనుక నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పగలిగే ఆమె సానుకూల దృక్పథం చూసి అందరూ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అందుకే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత మదర్ తెరెసా యూనివర్సిటీ వారు 2021లోనే ఆమెకి గౌరవ డాక్టరేట్ను కూడా ఇచ్చి సత్కరించారు. అలాగే దేవుడు మీ బిడ్డకి ఇలాంటి లోపాలు ఇవ్వడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగినప్పుడు అభినయ్ గారి తండ్రి ఒక్కటే చెప్పారు, ఇలాంటి పిల్లల్ని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోగలిగే వాళ్ళకే దేవుడిస్తాడు అని. అయితే తన కుమార్తె తనలాగా వైకల్యంతో బాధపడుతున్న ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని గర్వంగా చెప్తారు ఆనంద్ గారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఫాలో అయ్యి మాకు మరింత చేరువవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.